వ్లాదిమిర్ పుతిన్ ను రెచ్చగొట్టారు. నిన్న రాత్రి పుతిన్ వెస్ట్ యూరోప్ దేశాల తలుపులను నాక్ చేసి డాడీ ఈజ్ హోమ్ అన్నాడు. గత కొన్ని రోజుల నుండి వెస్ట్ యూరోప్ దేశాలు, యుక్రెయిన్ అండ్ యుఎస్ఏ ఈ దేశ నాయకులు పుతిన్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. డిసెంబర్ 29 రోజు పుతిన్ యొక్క నవగొరాడ్ రీజియన్ లోని ఇంటిపై 91 డ్రోన్స్ తో దాడి చేశారు. జనవరి 3వ తేదీ పుతిన్ యొక్క స్నేహితుడైన మదురోను ఎత్తుకుపోయారు. అయినా పుతిన్ సైలెంట్ గా ఉన్నాడు. బట్ ట్రంప్ రెడ్ లైన్ ను క్రాస్ చేసి రష్యన్ ఫ్లాగ్ ఉన్న మరీనేరా షిప్ ను నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర సీజ్ చేశాడు. ఇంకొక 4 రష్యన్ షిప్ ను పట్టుకోవడానికి యుఎస్ఏ నేవీ రెక్కీ చేస్తోంది. పుతిన్ ఇన్ని రోజులు కట్టుకున్న రహస్య సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పుతిన్ ఆపరేట్ చేసే 40కు పైగా షాడో వ్యాసెల్స్ అంటే అమెరికా కళ్ళు కప్పి ఇరాన్, వెనజులా ఆయిల్ ను సరఫరా చేసే షిప్స్ ను సీజ్ చేయడానికి చూస్తున్నారు. రష్యా నుండి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్ వేస్తా అంటున్నాడు ట్రంప్. ఒకవేళ మీరు గనుక రష్యాను ఆర్థికంగా ధ్వంసం చేయాలి అనుకుంటే మీ యొక్క మిత్ర దేశాలైన వెస్ట్ యూరోప్ దేశాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తా అని పుతిన్ నిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఫైనలీ రష్యా బస్ట్ అవుట్ అయిపోయింది. నిన్న రాత్రి రష్యా యుక్రెయిన్ లో 242 డ్రోన్స్ ను ఫైర్ చేసింది. 13 బ్యాలిస్టిక్ మిజైల్స్ ను, 22 క్రూజ్ మిజైల్స్ ను, వీటితో పాటు ఒకే ఒక్క ఆర్స్నిక్ అనబడే న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న హైపర్సోనిక్ మిజైల్ ను ఫైర్ చేశారు. ఇది రష్యా యొక్క సీక్రెట్ వెపన్. ఆర్స్నిక్ మిజైల్ యొక్క స్పీడ్ మ్యాక్ 10, గంటకు 13,000 కిలోమీటర్ల వేగం. దీన్ని ఇంటర్సెప్ట్ చేసే డిఫెన్స్ ఇంకా తయారు కాలేదు. ప్రపంచంలో ఎక్కడే కానీ తయారు కాలేదు. యుఎస్ఏ దగ్గర కూడా దీన్ని ఆపే వెపన్ లేదు. నిన్న రాత్రి పుతిన్ చాలా పెద్ద సైకలాజికల్ గేమ్ ఆడాడు. ఈసారి వెస్ట్ యూరోప్లో లివివ్, ఈ మ్యాప్లో చూడండి, పోలాండ్, జర్మనీ, హంగేరీకు దగ్గరలో ఉన్న, అంటే వెస్ట్ యూరోప్కు దగ్గరగా ఉన్న యుక్రెయిన్ యొక్క వెస్టర్న్ పార్ట్లో ఉన్న లివివ్ అనే ఏరియాలో ఆర్స్నిక్ మిజైల్స్ను ఫైర్ చేశాడు పుతిన్. యుక్రెయిన్ దగ్గర యుఎస్ఏ ద్వారా కొన్న ప్యాట్రియేట్, నసామ్స్ అని చెప్పి 2 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవే కానీ ఆర్స్నిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయలేకపోయాయి, ఆర్స్నిక్ను ఆపలేకపోయాయి. ఈస్ట్ నుండి సైడ్ వెస్ట్ ఆల్మోస్ట్ అటువైపు మిజైల్ను దించి మేము తలుచుకుంటే రేపు పోలాండ్, జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, యూకే ఇలా నాటోలో ఉన్న యూరోప్ దేశాలను లేపేయగలమనే సందేశం ఇచ్చాడు. ఇఫ్ యూ ట్రై టు డిస్ట్రాయ్ రష్యా, I will destroy Germany, France, UK, Ukraine. War will spill over to West Europe అనే సందేశం ఇచ్చాడు. Russia's unique Oreshnik hypersonic missile, mid-range missile, and Moscow says all designated targets have been hit. What they were hitting primarily was the location of the drone. రష్యాతో ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్ వేయడం అంటే రష్యాను కార్నర్ చేయడం లాంటిదే. ఒకవేళ రేపు రష్యా ఓడిపోతే అందంగా ఉన్న ప్యారిస్ లో రక్తపాతం చేస్తా, యుఎస్ఏ పెట్టుబడులున్న లండన్ లో లాంగ్ రేంజ్ మిజైల్స్ ను దించుతా, బెర్లిన్ ను బర్న్ చేస్తా అని చెప్పి పుతిన్ హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ కూడా ఇండియాపై 500% టారిఫ్ వేసి రష్యా ఆర్థిక వ్యవస్థను కూలుస్తున్నాడు. జియో పాలిటిక్స్ లో రాజుకు సందేశం ఇవ్వడానికి పావుపై దాడి చేస్తారు. యుక్రెయిన్ అనేది జస్ట్ ఒక పావు. సిగ్నల్ ఇచ్చింది వాషింగ్టన్ లో కూర్చున్న ట్రంప్. గేమ్ ఇప్పుడు ఎవ్వరి దగ్గర లేదు. నిన్నటి వరకు గేమ్ తన దగ్గర ఉందని ట్రంప్ అనుకున్నాడు. బట్ రష్యా స్టిల్ హ్యాస్ కార్డ్స్. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను చచ్చిపోయే ముందు నాతో పాటు 10 మందిని పైకి తీసుకెళ్తా అని. ఆ డైలాగ్ పుతిన్ ట్రంప్ కు విసిరాడు. ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిసెంబర్ 29 పుతిన్ ఇంటిపై ఉగ్రదాడికి పాల్పడినందుకు యుక్రెయిన్ పై దాడి చేశామని ఈ రోజు రష్యా అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఆర్స్నిక్ దాడి అనేది యుక్రెయిన్ ఇంటిపై చేసిన దాడికి ప్రతీకారం అని చెప్పింది. నిన్న జరిగిన దాడుల్లో రష్యా యుక్రెయిన్ యొక్క డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీను, యుక్రెయిన్ మిలిటరీ కాంప్లెక్స్ కు పవర్ ను అందించే పవర్ గ్రిడ్ ను ధ్వంసం చేసింది. లీవ్, కీవ్ ఇలా అన్ని పెద్ద నగరాల్లో దాడి చేశారు. ఖతార్ ఎంబసీ బిల్డింగ్ ను తగలబెట్టేశారు. ఈ విషయాన్ని స్వయానా జెలెన్స్కీ ప్రకటించాడు. శాంతి చర్చలు, మీడియేషన్స్ చేసే ఖతార్ ఎంబసీపై దాడి చేశారు అని చెప్పి జెలెన్స్కీ బాధపడ్డాడు. పుతిన్ కావాలనే ఖతార్ ఎంబసీపై దాడి చేశాడు. ఖతార్, టర్కీ దేశాలు చూసుకోండి, ఎక్కడ యుద్ధం జరిగినా మీడియేటర్స్, బ్రోకర్స్ లాగా వచ్చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ వార్, ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, రష్యా యుక్రెయిన్, ఇండియా పాకిస్తాన్, ఊర్లో పెళ్లికి వాళ్ళెవరో హడావిడి చేసినట్లు ఈ 2 దేశాలకు
అందరి పంచాయతీ కావాలి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొట్టుకుంటుంటే కొంతమంది ఎలా ఆనందంగా చూస్తారో అలా అన్నమాట. మళ్ళీ యుద్ధాలను ఆపుతారా అంటే లేదు, జస్ట్ ఫుకట్లో ఫేమ్ కావాలి వీళ్ళకి. ఈ బ్రోకర్స్ వల్లే ఇంకా యుద్ధాలు ఎక్స్టెండ్ అవుతున్నాయి. పుతిన్ మంచి పనే చేశాడు. టర్కీ ఖతార్ దౌత్యవేత్తలను కూడా ఎత్తుకుపోతే గానీ ఈ పాప్కార్న్ బ్యాచ్ కు సిగ్గు రాదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ దోహాపై దాడి చేసిన తర్వాతే సీజ్ ఫైర్ జరిగింది. ఎందుకంటే ఈ ఖతార్ కారణంగానే హమాస్ కొన్ని కండిషన్స్ లో సైన్ చేయడం లేదు. అందుకే ఇజ్రాయెల్ దోహాపైనే దాడి చేసి దోహాలో కూర్చున్న పెద్దలను బెదిరించింది. శవాల మధ్యలో చిల్లర ఏరుకునే బ్యాచ్ ఫీల్డ్. ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలో మనకేం దొరుకుతుంది అని ఆలోచించే బ్యాచ్ ఫీల్డ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఖతార్ మీడియేషన్ పేరు మీద వ్యాపారం చేసింది. 2022 కంటే ముందు వెస్ట్ యూరోప్ దేశాలకు రష్యా నుండి ఆయిల్ అండ్ గ్యాస్ వెళ్లేది. యుద్ధం తర్వాత అమెరికన్ శాంక్షన్స్ కారణంగా గ్యాస్ అనేది ఆపేశారు. ఈ గ్యాప్ లో ఖతార్ యూరోపియన్ దేశాలతో మీడియేషన్ పేరు మీద క్లోజ్ అయ్యి ఎల్ఎన్జీను రష్యాకు బదులు ఎక్స్పోర్ట్ చేస్తోంది. నౌ ఖతార్ ఈ సప్లయింగ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ టు వెస్ట్ యూరోప్ కంట్రీస్. అంటే మీడియేషన్ పేరు మీద వచ్చి వ్యాపారం చేస్తున్నారు. పుటిన్ చేయాల్సిన పని ఖతార్ నుండి వెస్ట్ యూరోప్ కు వెళ్లే ఆ ఎల్ఎన్జీ షిప్స్ ను సీజ్ చేయాలి లేదా లేపేయాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. నెక్స్ట్ టర్కీ ఎర్దోగాన్ అంత గలీజ్ నాయకుని నేనైతే చూడలేదు. ఈ పెద్ద మనిషి హిపోక్రసీకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటాడు. రష్యా యుక్రెయిన్ మధ్య పీస్ డీల్ చేస్తా అని చెప్పి యుక్రెయిన్ లో తన అల్లుడి కంపెనీ అయిన బేరక్తర్ యొక్క డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను కట్టుకున్నాడు. యుక్రెయిన్ కు డ్రోన్స్ అమ్మి కోట్లలో డబ్బు సంపాదించాడు ఈ పెద్ద మనిషి. రష్యా నుండి చీప్ మీథేన్ ను ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఏదో మిక్సింగ్ చేసి లైక్ ఎ డీలర్ రష్యా గ్యాస్ ను టర్కీలో అమ్మి ఈ మనిషి కమిషన్ ద్వారా ఎంతో డబ్బును సంపాదించాడు. ఎర్దోగాన్ టర్కీను 20 ఏళ్లుగా పాలిస్తున్నాడండి. తన అపోనెంట్ నాయకుల్ని జైల్లో వేస్తున్నాడు. డెమోక్రసీను జోక్ లాగా మార్చేశాడు. మదురోను ఎత్తుకుపోయిన తర్వాత యుఎన్ లో నిలబడి ఎర్దోగాన్ హౌ డేర్ మదురోను ఎలా ఎత్తుకుపోయారో అని మాట్లాడి బ్యాక్ డోర్ లో యుఎస్ఏతో వ్యాపార చర్చలు చేశాడు. రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎర్దోగన్ కు విషం ఇచ్చి చంపేస్తే గానీ బ్లాక్ సీ సముద్రం చెలబడు. మెడిటేరియన్ సీ యొక్క ప్రవాహం తగ్గదు. పుతిన్ ఖతార్ ఎంబసీ బిల్డింగ్ ను లేపేసి మధ్యవేలు చూపించాడు. మీకు పని పాట లేదా వెళ్లిపోండి అని చెప్పి అని ఖతార్ కు సిగ్నల్ ఇచ్చాడు. వెస్ట్ యూరోప్ దేశాలు ఈ మధ్య రెచ్చిపోయారు. పుతిన్ ఇంటిపై దాడి చేసి వీ హ్యావ్ కార్డ్స్ అన్నారు. పుతిన్ ఇంటిపై డ్రోన్స్ దాడి చేసి పుతిన్ ను మేము ఎత్తుకుపోగలము. పుతిన్ ఇంటి చుట్టూ ఉన్న ప్యాంట్సిర్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మా యొక్క డ్రోన్స్ ను ఆపలేకపోయాయి అని సంబరాలు చేసుకున్నారు. జనవరి 6 రోజు ఫ్రాన్స్, యుక్రెయిన్, యూకే మిలిటరీ కోలేషన్ చేసుకున్నారు. మిలిటరీ గ్రూపింగ్ చేశారు. యుక్రెయిన్ పై చెయ్యి వేస్తే మేము యుద్ధంలో దిగుతాము అంటున్నారు. నాటో చీఫ్ అయితే తమ యొక్క యంగ్స్టర్స్ ను యుద్ధానికి సిద్ధం కాండి, రేపు మేము రష్యాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చాడు. యుక్రెయిన్ ను ఎలాగైనా కాపాడుతామంటున్నారు. అమెరికన్ సిఐఏ డిసెంబర్ 29 పుతిన్ ఇంటిపై దాడి చేయించి మేమీ దాడి చేయలేదు అని నంగి నాటకాలు ఆడింది. జనవరి 3 మదురో ఇంటి నుండి మదురోను ఎత్తుకుపోయారు. అమెరికన్ సిఐఏ ఇండైరెక్ట్ గా పుతిన్ కు ఇచ్చిన సందేశం మేము తలుచుకుంటే మదురో లాగా నిన్ను కూడా ఎత్తుకుపోగలమనే సందేశం ఇచ్చారు. ఈవెన్ జెలెన్స్కీ కూడా మీడియా ముందుకు వచ్చి యుఎస్ఏ మదురో లాంటి డిక్టేటర్ ను ఎత్తుకుపోయినప్పుడు పుతిన్ ఎందుకు ఎత్తుకుపోలేదు అన్నట్లు వెటకారంగా క్రింజీ స్మైల్ తో మాట్లాడాడు. వీటన్నిటికీ కౌంటర్ ఇవ్వడానికే నిన్న రాత్రి పుతిన్ ఆర్స్నిక్ అనే సీక్రెట్ వెపన్ ను బయటికి తీసి వెస్ట్ యుక్రెయిన్ లోనే దాడి చేసి వెస్ట్ యూరోప్ దేశాలకు సందేశం ఇచ్చాడు. ఆర్స్నిక్ కేవలం 15 మినిట్స్ లో మొత్తం వెస్ట్ యూరోప్ యొక్క సిటీస్ మొత్తాన్ని లేపేయగలదు. ఆర్స్నిక్ న్యూక్లియర్ వార్హెడ్ ను కూడా క్యారీ చేయగలదు కాబట్టి ఇది న్యూక్ థ్రెట్ అనుకోండి. ఆర్స్నిక్ రేంజ్ 6000 కిలోమీటర్లు. ఆర్స్నిక్ ను ఆపడానికి వెస్ట్ యూరోప్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్సే లేవు. జర్మనీ, ఫ్రాన్స్, యూకే తప్పితే మిగతా దేశాల దగ్గర బేసిక్ డిఫెన్సెస్ లేవు. పోలాండ్ లాంటి దేశాలను అలా మింగేస్తాడు పుతిన్. యుఎస్ఏ దగ్గర ఇప్పటి వరకు ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఆపరేషనల్ హైపర్సోనిక్ మిసైల్సే లేవు. ఆర్స్నిక్ లాగా యుఎస్ఏ దగ్గర డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిసైల్ ఉంది. బట్ డార్క్ ఈగల్ అనేది ప్రూవ్డ్ అండ్ ఆపరేషనల్ కాదు, అండర్ టెస్టింగ్ లోనే ఉంది. రష్యా 4 years నుండి యుద్ధంలో ఉంది కాబట్టి రష్యా ఆర్స్నిక్ ను ఆల్రెడీ 2 సార్లు ఆపరేట్ చేసింది, టెస్ట్ చేసింది, సక్సెస్ఫుల్లీ ఫైర్ చేసింది. ఆర్స్నిక్ కాకుండా రష్యా దగ్గర అవన్ గార్డ్, కింజల్ ఇలా 3 హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. యుఎస్ఏ యుద్ధంలో లేదు కాబట్టి యుఎస్ఏ మిసైల్స్ విషయంలో రష్యా కంటే వెనకబడి ఉంది. ఆర్స్నిక్ ద్వారా వి కెన్ హిట్ యుఎస్ఏ షిప్స్ అంటున్నాడు పుతిన్. ఈ రోజు ఉదయం నుండి వెస్టర్న్ పత్రికలు ఆర్స్నిక్ గురించి మాట్లాడుతున్నాయి, తడిపేసుకుంటున్నారు. ఈ ఆర్టికల్ చూడండి. 50 years
డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో ఎక్స్పర్ట్ అయిన స్టీఫెన్ బియాన్ ఏమంటారు అంటే, ద యుఎస్ డస్ నాట్ హ్యావ్ ఎ సిమిలర్ వెపన్, వీ డోంట్ నో హౌ ద రష్యా డిడ్ ఇట్ అంటాడు. ఈ యుక్రెయిన్ వెస్ట్ యూరోప్ దేశాలు మా అన్న అమెరికా వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారు, బట్ అమెరికా దగ్గర హైపర్సోనిక్ మిజైల్స్ లేవు, అమెరికా ఎలా కాపాడగలుగుతుంది అని స్టీఫెన్ తన యొక్క కన్సర్న్ ను రేస్ చేశాడు. ఆర్సనిక్ కెపాసిటీ చూడండి, పోలాండ్ కు కేవలం 2.2 మినిట్స్ లో చేరుకుంటుంది, బెర్లిన్ కు 4 మినిట్స్ లో, వియన్నాకు 4.7 మినిట్స్ లో, ప్రాగ్ కు 3.9 మినిట్స్ లో, బుడాపెస్ట్ కు 4.7 మినిట్స్ లో, 13 మినిట్స్ లో ప్యారిస్ కు చేరుకుంటుందంట. రష్యా ఏం చేస్తోంది, 300 డ్రోన్స్ 50 బ్యాలిస్టిక్ మిజైల్స్ తో పాటు ఆర్సనిక్ ను పంపుతుంది. ఈ 300 డ్రోన్స్ 50 బ్యాలిస్టిక్ మిజైల్స్ వల్ల అక్కడ ఉన్న యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఓవర్ పవర్ అయిపోతాయి, అంటే వాళ్ళు బిజీ అయిపోతాయి. ఆ టైంలో ఆర్సనిక్ ను దించి మాక్సిమం డ్యామేజ్ ను కలగజేస్తున్నారు. 4 years యుద్ధంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ను తీసుకున్నారు. రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను కూలగొట్టి రష్యాను ఓడించాలి అని చూస్తే వెస్ట్ యూరోప్ ను ధ్వంసం చేస్తా అన్నట్లు వార్నింగ్ ఇస్తున్నారు. సో అమెరికా రష్యానే కార్నర్ చేసి 500% టారిఫ్ ఇలా అందరినీ బెదిరిస్తే రేపు ఇండియా, చైనా ఎవరే గానీ ఆయిల్ కొనకపోతే రష్యా ఓడిపోతుంది. రష్యా ఓడిపోతే పుతిన్ యొక్క ఉనికే ప్రమాదం. పుతిన్ ప్రెసిడెంట్ గా దిగిపోవాల్సిందే. రష్యా తనను తాను కాపాడుకోవడానికి ఏదైనా చేయగలదు. ఆర్సనిక్ కాదు, న్యూక్లియర్ వెపన్స్ ను కూడా టెస్ట్ చేసి వెస్ట్ యూరోప్, అమెరికాను బెదిరించడానికి దిగుతుంది రష్యా. ఆల్ అవుట్ వెళ్లిపోగలడు పుతిన్. యుక్రెయిన్ రష్యా యుద్ధం యొక్క స్టేటస్ గురించి మాట్లాడాలి అంటే పుతిన్ ట్రంప్ నే నమ్మడం లేదండి. ట్రంప్ జెలెన్స్కీతో, పుతిన్ తో కలిసి 19 పాయింట్ సీజ్ ఫైర్ ను తయారు చేశాడు, ఒక డ్రాఫ్ట్ ను తయారు చేశాడు. జపోర్జియా, డాన్బాస్, క్రైమియా ఈ విధంగా ఒక 3-4 ఏరియాస్ పుతిన్ తీసుకోవాలి. యుక్రెయిన్ పుతిన్ కు తమ యొక్క 30% ల్యాండ్ ను ఇచ్చేయాలి, యుద్ధాన్ని ఎక్కడికక్కడే ఆపేయాలి. ఈ విధంగా పీస్ డీల్ చేసుకోవాలి, ప్రిజనర్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 18 పాయింట్ పీస్ ప్లాన్ ఉంది. నాటోలో ఎప్పటికీ యుక్రెయిన్ జాయిన్ అవ్వదు, బట్ యుక్రెయిన్ కు సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తాము అన్నట్లు. రేపు రష్యా యుక్రెయిన్ పై దాడి చేస్తే నాటో దేశాలన్నీ వస్తాయి, బట్ దెర్ ఇస్ నో అఫీషియల్ నాటో సభ్యత్వం అనేది ఏమీ ఉండదు. పుతిన్ దీనికి ఒప్పుకున్నాడు, అయితే జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు. ఇలా 30% భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పడాన్ని మా ప్రజలు ఒప్పుకోరు. మా రాజ్యాంగంలో మేము మా యొక్క భూమిని ఎవరికి ఇవ్వలేము, అలా మేము రష్యాలో కలపలేము అని జెలెన్స్కీ అంటే, ఇమాన్యుయల్, ఈ ఫ్రాన్స్, జర్మనీ, ఈ వెస్ట్ యూరోప్ దేశాలు ఏమంటున్నాయి అంటే ఒక అగ్రెసర్ కు రివార్డ్ ఇచ్చినట్లు అవుతుంది. అలా ఎలా మీరు క్రైమియా, డాన్బాస్, జపోర్జియా వంటి ఏరియాస్ కు, మినరల్ రిచ్ ఏరియాస్ ను రష్యాలో కలుపుతున్నారు అంటే మీరు పుతిన్ కు రివార్డ్ ఇస్తున్నారా? ఇలా మీరు ఇచ్చేస్తే రేపు పుతిన్ ఈస్ట్ జర్మనీపై దాడి చేస్తాడు, ఫ్రాన్స్ పై దాడి చేయగలడు. వీళ్ళు అడ్డుపడుతున్నారు అనమాట. వీళ్ళందరికీ పుతిన్ కు భూమి ఇవ్వడం అనేది ఇష్టం లేదు. ఇక్కడ పంచాయతీ తెగడం లేదు అనమాట. అండ్ పుతిన్ కూడా సీజ్ ద ఫ్రంట్ లైన్స్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట విని యుద్ధం ఆపేసి తన యొక్క సైనికుల్ని వెనక్కి రప్పించుకుంటే సర్ప్రైజ్ గా వెస్ట్ యూరోప్ దేశాలు లేదా నాటో దాడి చేయగలదు, తనను కూడా ఎత్తుకుపోగలదు అని చెప్పి పుతిన్ భయపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పుతిన్ ఇంటిపై దాడి చేసి పుతిన్ ను ఎత్తుకుపోయి రష్యాలో ఒక తాత్కాలిక నాయకుడిని కూర్చోబెట్టాలి, ఎలాగైతే బంగ్లాదేశ్, వెనజులాలో చేశారో ఆ విధంగా చేయాలి అని చెప్పి కేవలం పుతిన్ నే టార్గెట్ చేస్తున్నారు. సో పుతిన్ ఎవరిని నమ్మడం లేదు. ఈ విధంగా ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.